వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్స్ లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు అంటే వంటింటికే పరిమితం అయ్యే వారిని నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టించారనే నమ్మకంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగిందన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులను అద్దెకిచ్చే వినూత్న కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం రోజున అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, రాష్ట్ర ప్రతిష్టను దశ దిశలా వ్యాప్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, రాష్ట్ర ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోకి మహిళా ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్, ఐకేపీ, పోలీసు, ఫారెస్ట్, ఆర్టీసీ, విద్య, వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు మీకు అందరికీ కూడా నమస్కారం. పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహిళలు అంటేనే ఈరోజు ఎక్కడైతే మహిళలు ఇంతకుముందు చెప్పించారో, ఎక్కడైతే పూజించబడతారో వారు ఖచ్చితంగా బాగుంటారనే విధంగా ఈరోజు మనం గతంలో పురాణం చూసిన, రామాయణం విన్నా, మహాభారతం విన్నా చూసినాము. స్త్రీలను గౌరవించబడిన వాళ్ళు ఎక్కడున్నారు, స్త్రీలని కించపరిచిన వాళ్ళు ఎక్కడున్నారో మనకందరూ కూడా తెలుసు. అందుకే మన గొప్పగా ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు 8 తారీఖు నాడు జిమ్ఖానా గ్రౌండ్ లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళా సోదరులందరూ కూడా ఒక వేదికపై గెలిచి ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నాం, మా మహిళా సోదరులకు ఇంకా ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఏం చేసినా ఒక కమిట్మెంట్తో ఉంటారు, ఒక గురుతరమైన ఒక బాధ్యతతోనే పనిచేస్తారు. కనుక మనం చూసినాం, ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఏ విధంగా భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మా ఇందిరాగాంధీ గారు. ఎంతో మంది మహిళలను చూసినాం, ప్రతిభా పాటిల్ని చూసినాం, మీరా కుమార్ని చూసినాం. ఎంతమంది ఏ బాధ్యత తప్ప చెప్పినా దానికి మన దేశమే కాకుండా ప్రపంచము గర్వించదగ్గ విధంగా పనిచేసేది. కనుక మహిళలకు మనం ఏ స్థాయిలో చేసినా తక్కువనే అనే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని చేద్దామన్నా ఖచ్చితంగా మహిళలతోనే మేము ప్రారంభించడం జరిగింది. పాత్ర కూడా, ప్రతి ఉద్యోగి పాత్ర కూడా కీలకంగా మీరు ఈరోజు కాంగ్రెస్ పని మనకు గెలిపించిన దాంట్లో కూడా ముఖ్య పాత్ర ఉంది. మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు. మీకు అందరూ కూడా మరొకసారి దాంట్లో భాగంగానే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే మహిళా సోదరు వాళ్ళకి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణమే కాకుండా ఏ చేసిన మహిళలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సిలిండర్ ఇవ్వాలన్న మహిళల పేరు నిర్ణయిస్తా ఉన్నాం. ఈ రోజు కొత్తగా గృహాలు వలన కానీ ప్రతి ఇల్లు నిలిపేదే కూడా ఒక మహిళ పేరు పిలిచినట్లయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్ స్కూల్స్ కూడా ఈరోజు మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదొకటే కాకుండా ఈరోజు మనం చూసిన గతంలో ఒక స్కూల్స్ ఎక్కడ పోయినా ఒక టైలర్ ఉండేది కాదు. వాళ్ళకి మిడ్ మధ్యాహ్నం రైస్ తిని ఏదో ఇంటి పక్కన బోరింగ్ను పక్క వాళ్ళ దగ్గర కూడా చేసి కట్టుకుని ప్లేట్ కట్టుకుని వచ్చినటువంటి రోజు చూసినాను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, నేను ఒక జెడ్పీటీసీ కూడా చేసిన నేను చాలా స్కూల్స్ లో పోయేది. ఎక్కడ స్కూల్ ఉంటే ఫస్ట్ స్కూల్స్ దగ్గరికి పోయేది. చూస్తుంటే వాళ్ళ బాధలు, మా దగ్గర వాటర్ లేదు, మా దగ్గర టాయిలెట్స్ లేవు, మాకు ఇబ్బంది ఉంది, ఇక్కడ లేడీస్ మాకు ఇబ్బంది అవుతుంది, జెంట్స్ ఉంటే ఎక్కడైనా బయటకు పోతారు కానీ లేడీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి స్కూళ్ళలో హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఇదే మా స్టూడెంట్స్ కూడా అయితే వాపోయేది. అందుకే మన గవర్నమెంట్ ఎంత సహకారంతో వచ్చిన తర్వాత ఏ స్కూల్లో కూడా టాయిలెట్స్ ఇబ్బంది ఉండదు, ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉండదు అని చెప్పి నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల, అమ్మ ఆదర్శ స్కూల్స్ ద్వారా నేరుగా స్కూల్స్ మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ కేటాయించి
ఎంబడే మినిమం ఫెసిలిటీస్ ప్రతి స్కూల్లో వాటర్ ఉండే విధంగా, ప్రతి స్కూల్లో టాయిలెట్ ఉండే విధంగా ఫస్ట్ మేము వచ్చిన ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పని చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటే మీకు ఫస్ట్ వచ్చిందంటే కూడా రతమల గారు ఒక కష్టపడి మీ శాలరీస్ మీకు ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు గత 4-5 సంవత్సరాల నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పినాము, వాళ్ళకి ఒకటే మనం ఈరోజు పని చేయించుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళ శాలరీ పనిచేసినటువంటి శాలరీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఈ రోజు మనం చెప్పలేకపోతున్నాం, వాళ్ళకి అందుపట్టట్లేదు. ఏదైనా మనం ఒక కమిట్మెంట్ తోని ఫస్ట్ సారి కానీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఇంటి లోన్ ఉండొచ్చు, కార్ల లోన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రతి ఉద్యోగం కూడా జనవరి ఫస్ట్ వచ్చినప్పుడే 1వ తారీఖు 2వ తారీఖు మీకు మీ శాలరీస్ మీకు వచ్చే విధంగా మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను ఎమ్మెల్యే ఇప్పించిన తర్వాత దానికి కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి 1వ తారీఖు నాడే మీకు శాలరీస్ కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈరోజు మహిళా సంఘాలని గత ప్రభుత్వము మహిళా సంఘాలను 10 సంవత్సరాల నుంచి దాన్ని ఎక్కడ కూడా సంఘాలు అనేది గుర్తులేదు. అదే మనం అందరి ఆశీర్వాదాలు మనం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ అన్ని కూడా ఏకమై ప్రతి గ్రామంలో మహిళలు చైతన్యవంతులైతేనే, ప్రతి మహిళ సోదరి ₹1 వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయితేనే గ్రామంగా కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి మార్చి 8వ తారీఖు నాడే మహిళా సోదరుల అందరినీ కూడా ఒక దానిపైకి పిలిచి దాదాపు వాళ్ళకందరూ కూడా జీరో వడ్డీ కానీ పావుల వడ్డీ కానీ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందంటే మహిళలను స్ట్రెంథెన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే. ఇది ఒకటే కాదు, రేపు మన సమాజంలో ఏ కార్యక్రమం అప్పచెప్పినా ఈ రోజు పెట్రోల్ పంపులు అవసరమన్న మహిళల పేరు మీద ఇస్తా ఉన్నాం. ఈ రోజు మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తా ఉన్నాం, వరి కొనుగోలు ద్వారా ధాన్యాలు ఎక్కడ కొనుగోలు ధాన్యాలు పెట్టాం. మహిళలకు ఐకేపీ ద్వారానే మహిళా సంఘాలకు ఇచ్చి ఆ సంఘాల ద్వారానే స్ట్రెంథెన్ చేసుకోవాలనే మంచి ఉద్దేశంతోనే ఈ రోజు మహిళా సంఘాల ద్వారానే కొనిపించాలని చెప్తే అక్కడ ఎక్కడ వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ చేస్తూ ఉన్నారు. మహిళా సోదరులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కొద్దిగా మిస్యూజ్ చేసేది, 50 కిలోలు చేసేది